లీలావతి ఆనందతో 2 లక్షలు దొంగతనం చేసింది లహరి అన్న విషయం చెప్పడంతో ఇక లహరి మీద ఆనంద కోపంతో ఊగిపోతూ ఉంటుంది. లహరి తన గదిలో ఒంటరిగా బుక్ చదువుకుంటూ ఉండగా అప్పుడే ఆనంద అక్కడికి వస్తుంది. తలుపులు మూసేయడంతో ఇక లహరి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఏమైందమ్మా, ఎందుకు తలుపులు మూస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే, నీతో నేను ఒక విషయం మాట్లాడాలని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. లాకర్లో నుండి 2 లక్షలు ఎందుకు దొంగతనం చేశావని చెప్పి ఆనంద ప్రశ్నిస్తూ ఉంటే, ఏంటమ్మా నువ్వేమంటున్నావు, లాకర్లో నుండి నేను 2 లక్షలు దొంగతనం చేయడం ఏంటి అని చెప్పి లహరి ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో ఏమీ తెలియనట్టుగా నటించక లహరి, ఆ లాకర్లో 2 లక్షలు నువ్వు దొంగతనం చేయడం లీలావతి అక్క చూసేసింది అని చెప్పి నిన్ను అందరి ముందు కాపాడడం కోసమే అక్క తన మీద నింద వేసుకుంది. అక్కను గట్టిగా ప్రశ్నించేసరికి ఈ విషయం చెప్పింది. చెప్పు, ఆ 2 లక్షలు నువ్వేం చేశావో? ఒకవేళ నువ్వు నిజాయితీగా ఆ డబ్బులు ఖర్చు పెట్టాలనుకొని ఉండుంటే నన్ను అడిగి ఉండేదానివి. దొంగతనం చేశావంటే ఖచ్చితంగా ఏదో తప్పు చేసే ఉంటావు. మర్యాదగా నిజం చెప్పు, ఏం చేశావు ఆ 2 లక్షలు అని చెప్పి ఆనంద లహరి చెంపలు పగలగొడుతూ ఉంటుంది. ఇక దాంతో లహరి, వద్దమ్మా ప్లీజ్, దయచేసి నన్ను కొట్టద్దు అని చెప్పి ఆనందాన్ని బతిమలాడుతూ ఉంటుంది. చిన్నప్పటి నుండి నిన్ను కానీ దర్శన్ని కానీ నేను ఎంతో సాంప్రదాయబద్ధంగా పెంచాను. కానీ మొట్టమొదటిసారిగా నువ్వంత డబ్బుని దొంగతనం చేశావంటే ఈ విషయం బయటకు తెలిస్తే ఖచ్చితంగా నా పెంపకాన్ని తప్పుపడతారు. చెప్పవే, చెప్పు, ఏం చేసావు ఆ డబ్బులు అని చెప్పి ఆనంద భైరవి లహరిని చితకబాదడంతో, అమ్మా దయచేసి నన్ను క్షమించమ్మా, ఆ 2 లక్షలు నేను ఎందుకు తీశానంటే ప్రకాష్ అనే అబ్బాయిని నేను ప్రేమించాను. మేమిద్దరం చనువుగా ఉన్న ఫోటోలని ఎవరో ఒక అతను తీసి వాటిని సోషల్ మీడియాలో పెట్టకుండా ఉండాలంటే 2 లక్షలు ఇవ్వాలంటూ నన్ను బ్లాక్మెయిల్ చేశాడు. అందుకే నేను అతనికి 2 లక్షలు ఇచ్చేశానమ్మా. ఈ విషయం నీకు తెలిస్తే చంపేస్తావని భయపడే ఇలా చేశాను. ఇంకెప్పుడు కూడా ఇలా చేయను, నన్ను క్షమించమ్మా అని చెప్పి లహరి అంటూ ఉంటుంది. ఏంటి, ప్రకాష్ అనే అబ్బాయిని ప్రేమించావా? అతనితో చనువుగా ఉన్నావా? ఆ రోజు నువ్వు వాడితో కారులో వచ్చినప్పుడే నాకు నీ మీద అనుమానం కలిగింది. ఆ రోజే నేను నిన్ను మందలించాను. ఏదో ఒక సంబంధం చూసి పెళ్లి చేసి ఉండుంటే నువ్వు ఇలా చేసుండే దానివే కాదు అని చెప్పి ఆనంద లహరిని మళ్ళీ కొడుతూ ఉంటుంది. అమ్మా వద్దమ్మా, దయచేసి నన్ను కొట్టద్దు, ప్రకాష్ చాలా మంచివాడు అని చెప్పి లహరి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆనంద, ఇక నువ్వు నాకేం చెప్పొద్దు లహరి, నీ విషయంలో నేను ఆల్రెడీ ఒక నిర్ణయం తీసేసుకున్నాను. దర్శన్ శరణ్య ఇద్దరు హనీమూన్ నుంచి తిరిగి రాగానే నీ పెళ్లి జరుగుతుంది. 1 వారం రోజుల్లో నీ పెళ్ళి. అప్పటి వరకు ఈ గది దాటి బయటకు రాకుండా ఇక్కడే ఉండిపో. పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యాలని ప్రయత్నిస్తే నా గురించి నీకు తెలుసు కదా అని చెప్పి ఆనంద భైరవి లహరికి వార్నింగ్ ఇస్తుంది. ఇక ఆ తర్వాత లీలావతి దగ్గరికి వచ్చి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. లహరి ఇలా చేస్తుందని నేను అస్సలు అనుకోలేదక్క అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లీలావతి, ఊరుకో ఆనంద, లహరి తెలియక తప్పు చేసింది. ఇప్పుడు ఎలాగో పరిస్థితి చేయి దాటకముందే మనకి లహరి విషయం తెలిసిపోయింది కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఒక మంచి సంబంధం చూసి లహరికి పెళ్లి చేద్దామని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది. మరోపక్క శరణ్య, దర్శన్, సమీర ఇద్దరు కూడా చాలా క్లోజ్గా ఒకే జ్యూస్లో 2 స్టాల్ వేసుకుని తాగుతూ ఉండడంతో వాళ్ళని చూసి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత దర్శన్, సమీర ఇద్దరూ కలిసి రిసార్ట్కి బయలుదేరి వెళ్తూ ఉంటారు. ఇక అలా ఆ రిసార్ట్కి శరణ్య కూడా వాళ్ళతో పాటే కారులో వెళ్తుంది. అప్పుడు శరణ్య, ఏవండి, ఇది అత్తయ్య గారు బుక్ చేసిన రిసార్ట్ కాదు కదా, మరి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దర్శన్, అమ్మ బుక్ చేసింది మన ఇద్దరి కోసం, కానీ సమీరాకి నాకు నేను ఈ రిసార్ట్ని బుక్ చేశాను. అమ్మ బుక్ చేసిన ఆ రిసార్ట్కి వెళ్తే అమ్మకు ఖచ్చితంగా నేను సమీరాతో వచ్చానన్న విషయం తెలిసిపోతుంది. అందుకే తనకు తెలియకుండా ఉండడం కోసమని నేను వేరే రిసార్ట్ని బుక్ చేశానని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. దర్శన్ మాటలకి శరణ్య ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఇక తర్వాత దర్శన్ శరణ్యతో, చూడు, ఇప్పుడు హనీమూన్ చేసుకోబోయేది నువ్వు నేను కాదు, నేను సమీర అని చెప్పి దర్శన్ సమీరని తీసుకొని గదిలోకి వెళ్ళిపోతాడు.
ఇక శరణ్య ఆ గది బయట ఏడుస్తూ ఉంటుంది. నేను ఇలాగే ఉంటే ఆ సమీర నా భర్తను నా నుండి దూరం చేస్తుంది. ఎలాగైనా సరే ఆ సమీరకు బుద్ధి చెప్పాలి, ఆయనకు మళ్ళీ దగ్గర అవ్వాలి అని చెప్పి శరణ్య అనుకొని తను కూడా ఆ గదిలోకి వెళ్తుంది. ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి దర్శన అంటూ ఉంటే, ఇది మన గదే కదండి, మనం భార్యాభర్తలం కాబట్టి మీరు ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉండాలని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. అప్పుడు శరణ్య దర్శన్ ఇద్దరు కూడా బెడ్ మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఇది దర్శన్ కోసం నా కోసం బుక్ చేస్తారు, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుండి అని చెప్పి సమీర అంటూ ఉంటే, అప్పుడు శరణ్య నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా, దర్శన్ గారు నా భర్త, నా మెడలో ఆయన కట్టిన తాళుంది అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. నేను నీ మెడలో తాళి కట్టాను, కానీ అది ఇష్టపూర్వకంగా కట్టలేదు, నా మనసులో నువ్వు లేవు, సమీర మాత్రమే ఉంది, కాబట్టి ఈ గదిలో నాతో పాటు సమీర మాత్రమే ఉంటుంది అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. ఇకప్పుడు శరణ్య ఎప్పుడైతే ఇది మన మధ్యలో అడుగుపెట్టిందో అప్పటి నుండే మీరు సైకోలాగా మారిపోయారు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారని చెప్పి శరణ్య అంటూ ఉంటే, ఇప్పటికైనా నా గురించి నీకు అర్థమైంది కదా, వెళ్ళు, బయటకు వెళ్ళిపో అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. లేదు, నేను ఎక్కడికి వెళ్ళను, మీరెక్కడుంటే నేను అక్కడే ఉంటాను అని చెప్పి తను కూడా మంచం మీద కూర్చుంటుంది. దీంతో ఏంటి దర్శన్ మాటలు బలవంతంగా బయటకు గెంటిసాయని చెప్పి సమీర అంటూ ఉంటే, అప్పుడు శరణ్య చూడు సమీర, ఆయన నేను భార్యాభర్తలం, మేమిద్దరం ఈ గదిలో ఉండడం లీగల్, కానీ నీకు ఆయనకు ఎటువంటి సంబంధం లేదు, మీ ఇద్దరూ కలిసి కాపురం చేస్తున్నారంటే దాన్ని ఏమంటారో నేను ప్రత్యేకంగా నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. దాంతో సమీర దర్శన్ ఇద్దరు కూడా శరణ్య మాటలకి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఇక అప్పుడు దర్శన్ ఒక్కసారిగా శరణ్య చెంప పగలగొట్టబోతూ ఉంటే శరణ్య దర్శన్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. నేను మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదండి, కావాలంటే ఎవరిని పిలిచైనా అడగండి, ఎవరిది తప్పో ఎవరిది కరెక్టో ఖచ్చితంగా మాట్లాడతారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటే, అయినా నీతో నాకేంటి మాటలు అని చెప్పి శరణ్యని దర్శన్ బలవంతంగా బయటకు గెంటేసి తలుపులు మూసేస్తాడు. సమీర, నువ్వు తన మాటలేవి పట్టించుకోవద్దు, తనేమనుకుంటే మనకెందుకు, మనమిద్దరం అయితే ప్రేమించుకున్నాం, ఎవరు అడ్డొచ్చినా సరే మనల్ని విడదీయలేరు అని చెప్పి దర్శన్ సమీరకి చెబుతూ ఉంటాడు. ఇక సమీర ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. మరో పక్క శరణ్య ఆ రిసార్ట్ బయట కూర్చొని ఏడుస్తూ ఉంటే కొద్దిసేపటికి ఆ రిసార్ట్కి పోలీసులు వస్తారు. పోలీసులు వచ్చి ఆ రిసార్ట్ అంతా కూడా సెర్చ్ చేస్తూ ఉంటారు. ఇక దర్శన్ సమీర వాళ్ళు ఉన్న గదికి కూడా పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి అంటూ ఉంటే, ఎందుకు ఇన్స్పెక్టర్, మేము వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పి సమీర అంటూ ఉంటే, మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పడానికి ఏదైనా ప్రూఫ్ ఉందా, మ్యారేజ్ ఫోటో కానీ ఇంకేదైనా ప్రూఫ్ ఉందా అని చెప్పి పోలీసులు అడుగుతూ ఉంటారు. ఇక దాంతో లేదని చెప్పడంతో సమీరాని దర్శన్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇక అప్పుడు దర్శన్ని పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉంటే శరణ్య అడ్డుపడుతూ, సార్ ఎక్కడికి సార్ నా భర్తని తీసుకువెళ్తున్నారు, ఆయన నా భర్త, మేమిద్దరం కలిసి హనీమూన్కి వచ్చాము, ఇదిగోండి మా పెళ్లి ఫోటోలు అని చెప్పి శరణ్య పోలీసులకు చూపిస్తూ ఉంటుంది. ఇక దాంతో అవును కదా, మీ ఇద్దరు భార్యాభర్తలు, మరి మీ ఆయన ఏంటి ఈ అమ్మాయి గదిలో ఏం చేస్తున్నారని చెప్పి అంటూ ఉంటే, సార్ నిజానికి ఆ రూమ్లో ఉంది నేను మా ఆయన, కానీ ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు సార్, ఎప్పుడు దొంగతనంగా మా గదిలోకి దూరిందో తెలీదు, నేను ఆయన పడుకుని ఉన్నారని వాకింగ్ చేస్తూ లాన్లోకి వచ్చాను, అసలు ఈ అమ్మాయి ఎప్పుడు మా గదిలోకి వెళ్ళిందో తెలీదు అని చెప్పి శరణ్య సమీరని అడ్డంగా ఇరికించడంతో అప్పుడు సమీరని పోలీసులు తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు సమీర, సార్ నన్ను మాత్రమే అరెస్ట్ చేస్తారేంటి, అసలు నన్ను ఇక్కడికి తీసుకువచ్చిందే అదిగో ఆ దర్శన్ని కూడా నాతో పాటు మీరు అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పి అంటూ ఉంటే, లేదు సార్, నా భర్తని అరెస్ట్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఊరుకోను అని చెప్పి శరణ్య అడ్డుపడుతూ ఉంటుంది. ఇక అలా శరణ్య దర్శన్ని కాపాడడంతో సమీర మాత్రం దర్శన్ని ఇరికించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక ఆ విధంగా పోలీసుల నుండి శరణ్య దర్శన్ని కాపాడడంతో దర్శన్ సమీరని చీకొట్టి శరణ్య విలువ తెలుసుకుంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.